బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో భూమి పూజ చేస్తారు. 10:30 గంటలకు కార్యక్రమం జరుగుతుంది. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. సెక్రటేరియట్లో సీఎం చూసిన ప్రదేశంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయ ఆవరణలో ప్రధాన ద్వారం ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావించారు. డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భూమి పూజ తర్వాత 12:30 రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తారు. బుల్టెన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో భూమి పూజ చేస్తారు. 10:30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో ఇన్ఛార్జ్ సాదిక్ అందిస్తారు. సాదిక్. ఎంఎన్ఆర్ మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఆయనతో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులందరూ కూడా పాల్గొనబోతున్నారు. ప్రధానంగా శ్రావణ మాసం చివరి దశమి ఈరోజు మంచి రోజు కావడంతో భూమి పూజ కార్యక్రమం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించడం జరిగింది. మనం సచివాలయం ప్రధాన గేటు దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మరికాసేపట్లో అంటే ఉదయం 10:30 గంటలకు నుంచి 11 గంటల మా ప్రాంతంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. తెలంగాణ తల్లిని సమున్నతంగా చూపించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించడం జరిగింది. సో 6 అడుగుల సంబంధించినటువంటి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రాంతంలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ టెంటు దగ్గర భూమి పూజ కార్యక్రమం సంబంధించిన ఏర్పాట్లు వేద పండితులు పూర్తి చేస్తున్నారు. అధికారులందరూ కూడా హడావిడి కొనసాగుతూ ఉంది. సో 6 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఉండబోతుంది. పీఠం అంటే ఒక పెద్ద సమున్నత పీఠం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఆ పీఠం పైన 6 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం ఉండబోతుంది. సో తెలంగాణ తల్లి ఎట్లా ఉంటుందనిపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. చాలా మంది కూడా తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే విధంగా, తెలంగాణ తల్లుల యొక్క ఆత్మను ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి చలామణిలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఫ్యూడల్ సంస్కృతికి, భూస్వామ్య సంస్కృతికి, అదేవిధంగా ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి చిహ్నంగా ఉంది. అటువంటి కాకుండా ఆ తెలంగాణ ప్రతి తల్లి చూసుకునే విధంగా అమరవీరుల కుటుంబాల తల్లులు కూడా ఏ విధంగా అయితే ఉంటారో అదే తరహాలో ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపించుతున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలపైన శిల్పులతో కూడా చర్చలు చేస్తున్నారు. దీనిపైన కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే చర్చలు కొనసాగుతుంది. మనకు భరతమాత ఏ తరహాలో అయితే ఉందో అదే తరహాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అనేక ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సచివాలయం పరిపాలనా కేంద్రమైనటువంటి పాలకులకు ప్రతిరోజు ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో గుర్తుంచుకునే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం సింహద్వారం ఎదుటగా నిర్మించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే మొదటి నుంచి కూడా తెలంగాణ తల్లి ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి అయితే కాదు. ఎందుకంటే అది ఫ్యూడల్ సంస్కృతికి అద్దం పట్టేలాగా ఉంది, భూస్వామ్య పోకడలకు ప్రతిబింబించే విధంగా ఉందని కూడా గతంలో చాలా ఆరోపణలు చేశారు. సో ఆ విగ్రహాన్ని కాకుండా ఇప్పుడు తెలంగాణ తల్లులకు, అదేవిధంగా అమరవీరుల కుటుంబాల తల్లులను ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి రూపకల్పన జరగబోతుంది. దానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం చేపట్టబోతున్నారు. భూమి పూజ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 11 గంటల ప్రాంతంలో ఉండబోతుంది. మనం ముందుగా చెప్పినట్టుగా శ్రావణ మాసం చివరి దశమి కావడంతో మంచి ముహూర్తం నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ కూడా హాజరు కాబోతున్నారు. అటాసంగా జరుగుతూ ఉంది. సో డిసెంబర్ 9వ తారీఖు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజే తెలంగాణ తల్లి ఆ విగ్రహ ఆవిష్కరణ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. డిసెంబర్ 9 నాటికల్లా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ తల్లి ఆవిష్కృతం కాబోతుంది. సో జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ అవతరించిన రోజు, డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు, 2 రోజులు కూడా మనకు తెలంగాణ సమాజానికి ముఖ్యమైన రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో డిసెంబర్ 9వ తారీఖు రోజు ఈ విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం చేయబోతున్నారు. సో కింద మొత్తం పూర్తి స్థాయిలో ఒక 50 ఏళ్ల పాటుగా ఉండే విధంగా మొత్తం భూమిని చదును చేసి కింద నుంచి వెళ్ళి పిల్లల ద్వారా ఈ యొక్క పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠం పైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నారు. సో సింహద్వారం దగ్గర ఉన్నటువంటి ఈ ద్వారం దగ్గర మనకు నిర్మాణ ఏర్పాటు సంబంధించిన టెంట్ వేయడం జరిగింది. సో
శాస్త్రోత్పత్తంగా వేద పండితులు కూడా రావడం జరిగింది. వారందరూ కూడా భూమి పూజ కార్యక్రమం చేస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్ పైన సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సో ఎంఎన్ఆర్ దీంట్లో ప్రధానమైనటువంటి ఆత్మ విషయం చూసినట్టే తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే విధంగా తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కళ. ఎందుకంటే అనేక పోరాటాల వల్ల ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధించబడింది. అది నెరవేర్చలేదు 10 సంవత్సరాల్లో. పూర్తిగా వారందరినీ కూడా గత ప్రభుత్వ పాలకులు విస్మరణకు గురవడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో మళ్ళీ రెక్టిఫై చేస్తూ తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో తలెత్తుకునే విధంగా అందరికీ కూడా సచివాలయంలోకి అనుమతిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రజా పరిపాలన కొనసాగుతున్న సందర్భం మనకు తెలిసిందే. అభయస్థం మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలుపరుస్తున్న సంగతి మనకు తెలిసిందే. సో ప్రతి వాళ్ళు కూడా తెలంగాణ సంబంధించినది మాది, తెలంగాణ సచివాలయం మాది, తెలంగాణ తల్లి మా తల్లిలాగా ఉందన్నటువంటి ఆత్మవిశ్వాసం ఉండే విధంగా తెలంగాణ సచివాలయంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం సింహద్వారం ఎదుట ఈ ఆవిష్కరణ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి ఆ భూమి పూజ కార్యక్రమం చేపడుతున్నట్టు సందర్భం కనబడుతుంది. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ఉండే అవకాశం కనబడుతున్నట్టుగా మనకు తాజాగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా సచివాలయంకు రాబోతున్నారు. సో తెలంగాణ సంబంధించినటువంటి తల్లి విగ్రహం ఏ విధంగా ఉండబోతుందని కూడా సర్వత్రా ఉత్కంఠత, ఆసక్తి అయితే నెలకొంది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి కాకుండా ఇప్పటికే చిహ్నాలు మార్చామంటున్నారు. అదేవిధంగా గత రాచరిక పోకడలు అన్నింటినీ కూడా తుడిచిపెట్టుకుపోయి ప్రజా పరిపాలన ఏ విధంగా ఉంటుందో తెలంగాణ ఆత్మ ఆవిష్కరించేలాగా ఈ తెలంగాణ విగ్రహం కానీ చిహ్నం కానీ ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి చెప్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ప్రతి పాలకునికి కూడా ఈ సచివాలయం ఎందుకు వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది, అనేక మంది తల్లుల యొక్క త్యాగాల ద్వారా వాళ్ళ పిల్లల త్యాగాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కనుక ఆ ప్రతి వారి తల్లి కూడా ఆ యొక్క తెలంగాణ తల్లిలో చూసుకునే విధంగా ప్రతిబింబించే విధంగా ఉండాలి, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఆ తరహా సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణ కూడా చేయబోతున్నారు. డిసెంబర్ 9వ తారీఖు రోజు ఈ విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం మరి కాసేపట్లో ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతుంది. సో వేద పండితులు అందరూ రావడం జరిగింది. మనం ముందుగా చెప్పినట్టుగా శ్రావణ మాసం చివరి దశమి ఈరోజు మంచి రోజు కావడంతో ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ సంబంధించిన భూమి పూజ కార్యక్రమం చేపట్టబోతున్నారు. డిసెంబర్ 9వ తారీఖు రోజు విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సంబంధించిన తల్లుల విగ్రహాలను అన్ని కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించే విధంగా పార్టీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ చిహ్నాలు ఫ్యూడలిస్టిక్ సమాజం సంబంధించినది భూస్వామ్య పోకడలను, రాచరిక పోకడలను తుడిచిపెట్టుకుపోయి ప్రజా పరిపాలన సంబంధించిన చిహ్నాలను తెలంగాణ సమాజానికి ఇచ్చే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టబడుతున్నారు. మరి కాసేపట్లో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రివర్గం, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా పాల్గొనబోతున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు కూడా పాల్గొనబోతున్నారు. అటాసంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ సాదిక్.